అంటే సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు అది ఏమంటారంటే ఎస్సీ క్రిస్టియన్గా మారిన వాళ్ళకు ఎస్సీ హోదా ఉండదు, మీరు మళ్ళీ హిందూ రండి మీకు హోదా కల్పిస్తామంటే అర్థం ఏంటి? వివక్షనే కదా. బ్లాక్ మెయిల్ అంటే కదా, వీళ్ళు ఉంటే మీకు ఇవ్వము, మనం తిరిగి వస్తే ఇస్తాము. మరి ఎందుకు ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చారు మనకు? మరి ఈ కేవలం ఒక 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని తీసుకొచ్చి మరి మనపై రుదితే మనం ఎందుకు మౌనంగా ఉండాలి? ఉన్న ఆర్టికల్ 14 మనకు సమానత్వం చెప్తుంది కదా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అని. దళితులమైన మనము ఎక్కడ ఈక్వల్గా ఉన్నాము? ఈక్వాలిటీ అంటే ఏంటి? ఓసీ క్రిస్టియన్గా మారితే ఓసీగా ఉంటాడు, బీసీ క్రిస్టియన్గా మారితే బీసీగా ఉంటాడు, ఎస్టీ క్రిస్టియన్గా మారితే ఎస్టీ ఉంటాడు. మరి ఎస్సీ క్రిస్టియన్గా మారితే బీసీసీగా ఎందుకు మారుతున్నాడు? అంటే ఇక్కడ సమానత్వం ఉన్నదా? ఆర్టికల్ 14 మనకి ఏడవర్తింప చేస్తున్నారు. ఆల్ ఆర్ ఈక్వల్ టు ద లా కదా, చట్టం అందరూ సమానమైతే మరి చట్టం మనకి ఏడ ఉంది ఇక్కడ. అందరికీ క్రిస్టియానిటీ ఉన్న అందరికీ కూడా క్యాష్ తీసేయండి, అప్పుడు ఒరిజినల్ గా లెక్క తెలుస్తుంది. అంటే వాళ్ళకు కుల నిర్మూలన చేయమంటే చేసే దమ్ము ధైర్యం వీళ్ళకి లేదు. బ్రహ్మ తల నుండి బ్రాహ్మణులు పుట్టారు, భుజం నుండి క్షత్రియులు పుట్టారు, కులం నుంచి వైశ్యులు పుట్టారు, పాదం నుంచి శూద్రులు పుట్టారు. మరి ఎస్సీ ఎస్టీలు ఎక్కడ ఉన్నారు? క్వశ్చన్ మార్క్ మనం అర్థం చేసుకోవాలి కదా. ఈ వర్ణ వ్యవస్థ 4 అయినప్పుడు దళితులమైన మనం ఎస్సీ ఎస్టీలు ఎక్కడున్నాం? ఈ వర్ణ వ్యవస్థలు లేనప్పుడు మనకెందుకు ఈ మతాన్ని మనకెందుకు రుద్దుతున్నారు? తప్పు కదా, మనం అడగాలి కదా ప్రశ్న. బ్రాహ్మణులకు సపోర్ట్ చేస్తున్నారు మనోళ్ళే, పాత రోజులు మర్చిపోయారు వీళ్ళు. అంటే నువ్వు బ్రాహ్మణిజాన్ని సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వేం చేయాలా? ఇప్పుడు మళ్ళీ మూతికి ముంత కట్టుకోవాలా, మూటికి తాటాకు చీపురు కట్టుకోవాలి నువ్వు సపోర్ట్ చేస్తే. ఎందుకంటే ఎంత దౌర్భాగ్యం అంటే మన ఐడెంటిటీ మనం కోల్పోతున్నాం. మనకు రోషం ఉండాలా, మంత్రం అంట రోషం కల దేవుడు ఉంటాం కదా, రోషం ఉండాలా. మన ఐడెంటిటీ పోతున్నప్పుడు మనకు బాధ కలవాలా, మనం బయటికి రావాలా. ఎందుకంటే మనకు ఎవ్వరికి పోని కులము, మతం మారితే ఎవరికి కులం పోదు, మనకి ఎందుకే పోవాలా? ఇదెక్కడి అన్యాయం? ఇది కుట్రపూరితంగా వచ్చింది. మనకు కుల నిర్మూలన చేయమంటే చేసే దమ్ము ధైర్యం లేదు. కాబట్టి ఆ శత్రువుతో ఫైట్ చేసే ముందు మనలో ఉన్న శత్రువులతో మనం ఫైట్ చేయాలి. క్రైస్తవంలో కూడా ఎక్కడుంది సమానత్వం? ఓసీ రెడ్డి, ఓసీలో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, రెడ్డి మన పిల్లలకి పెళ్లి చేస్తున్నారా? మన పిల్లలు వాళ్ళు చేసుకుంటున్నారా? లేదు కదా. వివక్ష లేదంటారు. వివక్ష ఉన్నది.